ఎవరో పంపితే ఒక వీడియో చూసా. నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లో 2,00,000 పుస్తకాలు చదివినటువంటి ఒక మేధావి, ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి మనం అంతర్జాతీయ మేధావి అనొచ్చు. అంతర్జాతీయ మేధావి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ఏమని, మీరు స్థానిక సమస్యల మీద బలంగా మాట్లాడాలి అంటే మీరు రాజకీయాల్లో ఉన్న తర్వాత అంతర్జాతీయ విషయాల మీద అవగాహన పెంచుకోవాలి. అంతర్జాతీయ మీద అవగాహన పెంచుకుంటే స్థానిక సమస్యల మీద బలంగా మాట్లాడగలుగుతారు అని. ఇక్కడ యూరియా రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పి అంటూ ఉన్నారు. ఎందుకని మీరు ప్రజలకు బలంగా చెప్పాలి అంటే మీకు అంతర్జాతీయ సమస్యల మీద అవగాహన ఉండాలి. ఉక్రెయిన్ రష్యా వార్ వల్ల యూరియా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, అవగాహన పెంచుకోండి అని చెబుతూ ఉండే. నిజంగానే బేసిక్గా అవగాహన పెంచుకోవడం గురించి ఇంత గొప్ప అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడితేనే జనాలు తెలుసుకోవాలేమో అని చెప్పి అనిపించింది సీరియస్లీ. ఎందుకని, ఎస్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వలన భారతదేశంలో కొన్ని ఇంపాక్ట్ అయ్యాయి. అందులో ఎరువులు ఉన్నాయి, ఇంధనం ఉంది, పెట్రోల్ డీజిల్ లాంటివి, ఆహార ధాన్యాలు ఉన్నాయి. సో కొన్ని ఇంపాక్ట్ అయినమాట వాస్తవం. అయితే యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత 2022-23 సంవత్సరానికి తీసుకుంటే మొదట అప్పుడే యుద్ధం స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్ కాబట్టి యూరియా ధరలు అంటే ఎక్కువ పెరిగా ఇంపాక్ట్ ఎక్కువగానే కనిపించేది. భారతదేశం దిగుమతి మీద ఆధారపడుతుంది కాబట్టి. అందుకనే అక్కడ ధరలు పెరిగినా ఆ ప్రభావం రైతుల మీద పడకూడదు అని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 2,54,000 కోట్ల రూపాయలు ఎరువుల సబ్సిడీ కింద ప్రకటించారు. సో దిగుమతి మీద ప్రభావం పడినా కూడా రిటైల్ ప్రైస్ మాత్రం ఎటువంటి మార్పు లేదు యూరియా ధరలలో. సో అంతకుముందు సంవత్సరం ఎంతైతే ఉందో అంతే ధరకి 22-23లో కూడా యూరియా ధర ఇదే ఆంధ్రప్రదేశ్లో అమ్మారు, ఇదే భారతదేశంలో అమ్మారు. 23-24 వచ్చేసరికి ఆ యుద్ధం ప్రభావం కాసింత తగ్గి, ఆ సప్లై చైన్ అనేది మరీ ఎక్కువ డిస్టర్బ్ కాకుండా కాసింత తగ్గి, ఆ ధరలు దిగుమతి ధరలు కాసింత అందుబాటులోకి వచ్చాయి కాబట్టి 2.5 లక్షలు 22-23లో ఎరువుల సబ్సిడీ కోసం కేటాయించిన కేంద్రం దాన్ని 1,94,000 కోట్ల రూపాయలకు తగ్గించింది. బట్ అగైన్ రిటైల్ ప్రైస్ మాత్రం సేమ్ అదే ధరకే అమ్మారు. 24-25 వచ్చేసరికి ఎరువుల మీద సబ్సిడీ 1,74,000 కోట్లకు తగ్గించింది కేంద్రం. రిటైల్ ప్రైస్ మాత్రం అంతకే అమ్మారు. 2018 నుంచి 2025 ఈ టైం వరకు కూడా యూరియా ధరలు దిగుమతి మీద అంతో ఎంతో కాసింత ప్రభావం ఉన్న సప్లై చైన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల అది సబ్సిడీ కేంద్రమే భరిస్తూ ఉంది. రిటైల్ ప్రైస్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఈ 7 సంవత్సరాల్లో రిటైల్ ప్రైస్ ధరలు మారలేదు. యూరియా ధరలు పెరగడానికి కారణం కృత్రిమ కొరత. ఇక్కడ కొందరు అధికార పార్టీకి సంబంధించిన కీలకమైన వాళ్ళు దాన్ని మళ్లించి బ్లాక్లో పెట్టి దాన్ని క్లోజ్ చేసి బ్లాక్లో ఎక్కువ రేటుకి అమ్ముకున్నారు. ఇది కారణం యూరియా ధరలు పెరగడం కోసం. అంతేగాని కేంద్రం సబ్సిడీ కింద ఇస్తుంది కదా, ఇది ఒక యూరియా అనే కాదు, ఏదైతే అత్యవసరాలు ఉంటాయో అవి కనుక విదేశాల్లో ఏవైనా పరిణామాల వలన ధరల్లో కనుక వ్యత్యాసం ఉంటే అది నేరుగా ఎక్కువ భారతదేశం వినియోగదారుడి మీద ప్రభావం చూపకుండా ఎవరు అధికారంలో ఉన్నా కూడా సబ్సిడీ అనేది ఇస్తారో ఆ సబ్సిడీ ఇచ్చి రిటైల్ ప్రైస్ సేమ్ అంతే విధంగానే మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. ఇది వాస్తవం, జరుగుతున్నది కూడా. మరి యూరియా ధరలు ఎట్లా పెరుగుతాయి? సేమ్ రిటైల్ ప్రైస్ ఉంది కదా 7 ఏళ్ళ నుంచి. ఇంపాక్ట్ అయినమాట నిజం, అది ప్రభుత్వం భరించింది సబ్సిడీ కింద. ఇది సింపుల్ లాజిక్, ఎవరికైనా తెలుస్తుంది. ఇది నాకే తెలిసిందని కదా, మీకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. వెరీ సింపుల్ లాజిక్. బహుశా మనం కూడా ఎక్కువ పుస్తకాలు చదివితే కన్ఫ్యూజ్ అయిపోయే వాళ్ళం మేము, ఇవన్నీ తెలియక. కానీ సీరియస్లీ మరి దీనికి ఇంకా అంతర్జాతీయ సమస్య మీద బలమైన అవగాహన ఉంటే స్థానిక సమస్యల మీద బలంగా మాట్లాడతాం ఎట్లా? ఇంకెక్కడ? ఇదే కదా జరిగింది. ఏమో మరి.